హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనము నల్ వాల్యూస్ని ఎలా రిమూవ్ చేయడమో తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే అదే నల్ వాల్యూస్ని మనం కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని కూడా రిమూవ్ చేయవచ్చు. అది ఎలాగన్నది ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ఓకే, సెలెక్ట్ తర్వాత మనం ఏ కాలంలో అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కాలం నేము, కేస్. ఓకే, మనం కేస్ స్టేట్మెంట్ వెన్. ఓకే, సో దేనిపైన మనము ఈ యొక్క వాల్యూస్ అనేది అప్లై చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు నాకేంటంటే నేమ్ అనే కాలంలో ఈస్ నల్, ఎక్కడైతే నల్ వాల్యూస్ అయితే ఉంటాయో దెన్ అక్కడ నాకు ఏంటంటే వెంకటేషన్ డిస్ప్లే కావాలా. ఐదర్ అంటే నల్ వాల్యూస్ లేకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కేస్ స్టేట్మెంట్ తర్వాత వెన్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే మనం దేనిపైన మాత్రం మనం ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తున్నాము అంటే ఇక్కడ నేమ్ అనే కాలంలో. ఎందుకంటే మనకు నేమ్ అనే కాలంలో చూసుకున్నట్లయితే నల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. నల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈస్ నల్ వాడాము. ఒకవేళ నల్ వాల్యూ ఫైండ్ అవుట్ ఈ యొక్క కేస్ స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసినదంటే దెన్ వెంకటేష్ అనే రికార్డ్ని ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేసేస్తుంది. తర్వాత ఎల్స్, ఎందుకంటే ఎల్స్ అనేది ఎందుకు ఇస్తాము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేమ్ అనేది యూజ్ చేసినాం కదా, ఓన్లీ నల్ వాల్యూస్కి మాత్రమే ఇచ్చినాము. మరి ఎల్స్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలా. ఓకే, అంటే నల్ వాల్యూస్ కాకుండా ఉన్న వాల్యూస్ని మనము ఎల్స్ వాల్యూస్ కిందకి తీసుకుంటాము. అంటే నల్ వాల్యూస్ ఉన్న ప్లేస్లో వెంకటేషన్ రీప్లేస్ చేయాలా. నల్ వాల్యూస్ లేకపోతే ఆటోమేటిక్గా నేమ్లో ఉన్న వాల్యూస్ మాత్రం యాస్టిస్గా మనకు డిస్ప్లే చేయాలా. ఎండ్ అంటే ఇక్కడ వరకు నా యొక్క కేస్ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఫ్రమ్ dbo.lakshmi. ఓకే, ఒక్కసారి కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారైతే చూడండి. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎక్కడైతే నల్ వాల్యూ అయితే ఉందో అక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే చేసేస్తున్నది. చూడండి, ఇది ప్రీవియస్ కాలం. ఓకే, మనకు ప్రీవియస్ కాలంకి నేను డిఫరెన్స్ రావాలని 2 తీసుకున్నాను. చూడండి, ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే కేస్ స్టేట్మెంట్, ఓకే, కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని వెన్, ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్, ఓకే, వెన్ తర్వాత మనం రాసేదాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ ఎక్స్ప్రెషన్లో ఈ కాలంలో ఎప్పుడైతే నాకు ఈస్ నల్, ఈ నల్ అనేది ఏం చేస్తుంది, ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నదో ఫైండ్ అవుట్ చేసేస్తూ ఉంటుంది. ఒకవేళ నల్ వాల్యూస్ ఉన్నట్లయితే ఈ యొక్క వెంకటేష్ రికార్డు డిస్ప్లే కావాలా. ఐదర్ నల్ వాల్యూస్ లేని వాల్యూస్ అంటే ఇప్పుడు మనకు స్టాక్ అయితే లక్ష్మి అని ఉన్నాయి కదా, ఇవన్నీ డైరెక్ట్ వాల్యూస్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి నల్ వాల్యూ అనేది లేదు. సో అప్పుడు నాకు ఏంది యాస్టిస్గా ఉన్న వాల్యూ డిస్ప్లే కావాలా. తర్వాత ఎండ్ అంటే ఇక్కడ వరకు అయిపోయినది దాన్ని. తర్వాత ఫ్రమ్, ఇక్కడ ఏ టేబుల్లో మనం రాస్తున్నాం అనేది ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసుకుంటే చక్కగా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంటుంది. ఓకే, సో ఇది కేస్ స్టేట్మెంట్ సింపుల్ అండి. ఇంకా మనం ఫర్దర్ స్టెప్స్లలో ఇంకా మంచి కేస్ స్టేట్మెంట్ ఎలా రాస్తారు అనేది కూడా మనము డిస్కస్ చేసుకుందాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.